హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మీ యువర్ ఫ్రెండ్ బాలు. అండ్ ఈరోజు అయితే నేను ఒక ఎక్సైటింగ్ వీకెండ్ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నాను. అది ఎక్కడికో కాదు, తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి. యాక్చువల్గా అక్కడ ఇంకా ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే నేను చాలా లేట్గా స్టార్ట్ అవుతున్నాను కాబట్టి మేబీ ఏవేవి కవర్ చేస్తానో చూద్దాం. మ్యాక్సిమం అయితే ఇవి రెండే. అండ్ వెదర్ చాలా వేడిగా ఉంది, టెంపరేచర్ ఆల్మోస్ట్ 38 ఉంది. అండ్ ఇప్పుడు టైము మ్యాక్సిమం ఒక 8:30 అలా అవుతుంది అంతే. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఎలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్టిల్ చాలా రోజులైంది వీకెండ్ రైడ్ వెళ్ళి. సో ఐ వాంటెడ్ టు గో. సో నో ప్రాబ్లమ్. వన్ సిటీ దాటిన తర్వాత మ్యాక్సిమం వెదర్ చేంజ్ అవ్వచ్చు. లెట్స్ హోప్ ఇట్ విల్ చేంజ్. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ యాదగిరిగుట్ట హైదరాబాద్ నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంది. సో మనకి రౌండ్ ట్రిప్ ఒక 120-130, ఇంకా అక్కడేమన్నా తిరిగితే ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చేమో మేబీ. సో అదన్నమాట. అండ్ దట్స్ ఇట్. మనం సిటీ బయటకు వెళ్ళిన తర్వాత కలుద్దాం. మనమైతే సిటీని క్రాస్ చేసి వచ్చేసాం. నిజం చెప్తున్నా, సిటీలో డ్రైవ్ చేసే అంతసేపు అయ్యో దేవుడా ఎందుకన్నా స్టార్ట్ అయ్యానా అనిపించింది. అంత టెంపరేచర్ ఉంది అండ్ వేడి అండ్ ట్రాఫిక్ కూడా. ఈరోజు యాక్చువల్గా సాటర్డే, బట్ స్టిల్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా డిలే అయిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు. ఒక్క నిమిషం, నేను యాక్చువల్గా మ్యాప్ సెట్ చేసుకుంటున్నా, చూస్తున్నా ఎంత డిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడైతే మనం గట్కేస్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడి నుంచి ఇంకొక మ్యాక్సిమం 40 కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ హోప్ ఇక్కడి నుంచి జర్నీ బాగానే ఉంటుంది అనుకుంటున్నా. కాస్త స్పీడ్ వెళ్తాము అండ్ గాలి బాగా వస్తుంది కాబట్టి. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఆర్ సుస్సు స్టాప్ అలాంటివి ఏం ఆపట్లేదు. సో వెళ్ళిపోతున్నాను. చిన్న రైడే కదా, సో అందుకోసమే. వచ్చేసాం ఆల్మోస్ట్. అండ్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది, 9.7 కిలోమీటర్స్. నిజం చెప్తున్నా, రోడ్ అయితే అదిరిపోయింది అసలు. చాలా బాగుంది, మంచిగా గ్రీనరీతో. అండ్ ఎండ కూడా లేదబ్బా. సిటీలో ఉన్నంతసేపు చాలా దారుణంగా ఉండింది, కానీ సిటీ దాటుకున్న తర్వాత మాత్రం కంప్లీట్గా ఇలా వెదర్ ఇలా అయిపోయింది. అండ్ అన్నీ అనుకూలించేసాయి. లిటరల్గా చెప్తున్నా, ఒక 40 కిలోమీటర్స్ అరౌండ్ ఒక 20-25 మినిట్స్లో వచ్చేసి ఉంటాను. నేను స్పీడ్గా వచ్చానని కాదు, బట్ అసలు వచ్చినట్టే తెలియలేదు, అలా చెప్తున్నా. చూడండి ఎలా ఉందో అసలు. నిజంగా ఈ ఒక్క విషయంలో మాత్రము తెలంగాణ గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్. అసలు రోడ్స్ చాలా బాగుంటాయి. అది గ్రీనరీ ప్రతి రోడ్లోనూ. అదిగో వచ్చేసింది యాదగిరిగుట్ట. ఆహాహా. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను భద్రాచలం నుంచి వచ్చాను. అప్పుడు ఈ వ్యూ పాయింట్స్ అన్ని నేను చూడలేదబ్బా. ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచే కనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇక్కడే సురేంద్రపురి. ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇండియాలో ఉన్న అన్ని టెంపుల్స్ అన్ని అక్కడే ఉంటాయి, అంటే విగ్రహాలు, దేవుళ్ళు. సో అది చూద్దాము. ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళేద్దాం. మెయిన్ అదే మనం రావడం పాయింట్. అది చూసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. అండ్ తర్వాత స్వర్ణగిరి, అది కుదిరితే భువనగిరి ఫోర్ట్. మీరు అంటే మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ వరకు కంప్లీట్గా అన్నీ ఉంటాయి. మీరు ఈవినింగ్ వరకు మంచిగా ఎంజాయ్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. అదనమాట. కాకపోతే ఒకటి టెంపరేచర్ చూసుకోండి, భువనగిరి ఫోర్ట్ వెళ్ళే వాళ్ళు మాత్రం. నేను చూస్తా, టెంపరేచర్ ఇలాగే ఉంటే టైం ఉంటే ఖచ్చితంగా వెళ్తాము, లేదంటే లేదు. వచ్చేసాం. నేనైతే బండి కింద ఇక్కడే పార్క్ చేసి స్టెప్స్ రూట్లో వెళ్తున్నాను.
అండ్ పైన కెమెరాస్ అన్నీ అలో లేదు. సో నేను క్లాక్ రూమ్లో పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చేస్తాను అన్నట్టు. అండ్ వ్యూ చూడండి ఇక్కడి నుంచి ఎంత బాగుందో. లెట్స్ సీ దర్శనానికి ఎంత టైం అవుతుందో. అండ్ దర్శనం అయిన తర్వాత దాని డీటెయిల్స్ మీకు చెప్తాను, ఓకేనా? అయిపోయింది దర్శనం. అండ్ తొందరగానే అయిపోయింది. ఒక మ్యాక్సిమం ఒక 2 hours అయింది అంతే. అండ్ స్పెషల్ దర్శనానికి ప్రీ దర్శనానికి ఈరోజు అయితే పెద్ద తేడా లేదు, అందరూ స్ట్రైట్గా వెళ్ళిపోతున్నారు. సో మీరు వీకెండ్స్లో మేబీ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడైతే ఫ్రీగా ఉంది. అండ్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో నేనైతే ఇక్కడ సురేంద్రపురిలో స్టాప్ చేయట్లేదు, ఎందుకంటే ఎండలో తిరగాలి. సో లెట్స్ సీ, మనం నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడే లంచ్ నేను ఫినిష్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాను. అండ్ స్వర్ణగిరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా, అది కూడా ఇక్కడే ఉందనుకుంటా దగ్గరలో అండి. ఇదిగో ఇదే అన్నమాట. కాకపోతే మనం ఇప్పుడు ఇక్కడ చూడట్లేదు, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. అండ్ టికెట్ ప్రైస్ కూడా 350 రూపీస్ పర్ పర్సన్. సో అంత పెట్టి ఈ ఎండలో తిరగాలని నాకైతే అస్సలు లేదు. సో ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు స్వర్ణగిరి. చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు, ఓకేనా? అండ్ నిజం చెప్తున్నా, యాదగిరిగుట్ట మాత్రం నిజంగా సూపర్ అసలు. అండ్ అది యాక్చువల్గా 2016లో మనకు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు. అది చేసిన తర్వాత ఇంకా బాగుందన్నట్టు. అండ్ 2016 నుంచి 2022 మార్చ్ 28 వరకు ఆ కన్స్ట్రక్షన్ జరిగిందన్నట్టు. సో ఆ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత ఇంకా బాగుంది. అండ్ ఆయన దర్శనం ఇప్పుడు యాక్చువల్గా 12 రకాలుగా దర్శనం ఇస్తారంట. మెయిన్ లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత జవలా నరసింహస్వామి, గంధ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, ఇలా చాలా ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? మనమైతే ఇంకా స్వర్ణగిరి టెంపుల్ రోడ్లోకి కూడా మనం ఎంటర్ అయిపోయాము. ఇది మనకు యాదగిరి నుండి హైదరాబాద్ వెళ్ళే హైవేలోనే ఉంటుంది అన్నట్టు. సో మిస్ అవ్వాల్సిన ఛాన్స్ అయితే లేదు. అండ్ ఇక్కడ క్లియర్గా బోర్డ్స్ కూడా ఉంటాయి, సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ నేను మోసపోయాను. అదేంటి అంటే స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారండి. నిజం చెప్తున్నా, ఆ కాయ 20-25 రూపీస్ ఉండొచ్చు. మేబీ అది వాళ్ళకి ఓకే, ఇట్స్ ఫైన్, అదే వాళ్ళకి యూనో జాబ్ అనుకో, మనీ ఎర్నింగ్ అనుకోవచ్చు. బట్ 50 రూపాయలు అని చెప్పేసి మళ్ళీ 100 రూపాయలు తీసుకునింది ఆమె. ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించలేదు అంతే. అండ్ ఇక్కడ ఇంకా ఇది కొత్తగా ఈ మధ్య స్టార్ట్ అయింది స్వర్ణగిరి. సో రోడ్లు ఇంకా కంప్లీట్గా ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. అయిపోయింది దర్శనము. ఇక్కడ అంతే స్పీడ్గానే అయిపోయింది, మన లక్ అనుకుంటా. అండ్ ఆలయం గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలంటే కొంచెం చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి 2018లో స్టార్ట్ అయ్యి 2024లో అలా కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయింది. అండ్ దీన్ని కట్టించిన వాళ్ళు వచ్చేసి శ్రీమాన్ మానేపల్లి రామారావు, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నట్టు.
ఆయన కట్టించారు మొత్తం 22 ఏకర్స్లో. అండ్ 2024 మార్చి 7న మనకి త్రిదండి చిన్నజీఆర్ స్వామి చేత మనకి ప్రాణప్రతిష్ఠ చేయించారన్నట్టు. సో ఇది మెయిన్. అండ్ ఇక్కడ లోపల టెంపుల్ వచ్చేసి ఆయన విగ్రహము మనకు ఆల్మోస్ట్ 12 feet ఉంటారు. సో చాలా బాగున్నారు. అండ్ ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం సేమ్ గ్రానైట్. మనకు ఆర్కిటెక్చర్ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, అండ్ ప్రత్యేక దర్శనం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఐ డోంట్ థింక్ మనం అవన్నీ పర్చేస్ చేయాల్సిన పని లేదు. ఫ్రీగా వెళ్ళినా మనకి ప్రశాంతంగానే అయిపోతుంది అంతే. ఇంతటితో నేనైతే వీడియో ఆపేస్తున్నాను గైస్. అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ ఇన్ఫర్మేషన్ కూడా. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసము అండ్ వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. రైడ్ సేఫ్. థ్యాంక్ యూ.